నేను 2014-19 దాకా నెల్లూరులో ఉంటే ఒక్క బిల్డింగ్ కూడా పగలగొట్టలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. అదే చేయాలంటే అధికారులకు నేను చెప్పాను, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఆల్టర్నేట్ ఇల్లు ఇచ్చే చేయమన్నాను. కానీ ఈ ప్రభుత్వం మొత్తం కొట్టేస్తుంది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, నాకు పేదలు నిరుపేదల యొక్క బాగా తెలుసు. నేను పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో పూరి గుడిసెలోని, ఎంఎస్సీ చదివి కూడా పూరి గుడిసెలో ట్యూషన్లు స్టార్ట్ చేసి నారాయణ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ఇంత డెవలప్ అయింది కూడా ఆ పూరి గుడిసెలో ట్యూషన్ చెప్పి. అందువల్ల ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను పిలిచిస్తా. మీరు అప్లై చేసినా చేయకపోయినా. పోయినసారి 43,000 శాంక్షన్ చేశా, వాటిని అన్యాయం చేశారు పూర్తి చేయకుండా. ఈసారి అవసరం అయితే మరొక 43,000 నెల్లూరు శాంక్షన్ చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడిని నేనే పిలిచిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను. దయించి మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి గెలిపించాల్సింది.